వెల్కమ్ టు యూఏటీవీ. వెస్ట్ బెంగాల్ కాళీమాతకు నిలయం. అలాంటి రాష్ట్రం పేరు ఎత్తితేనే జనాలు వామ్మో అంటున్నారు. అక్కడ చదువుకోవడానికి యువత ఆసక్తి చూపించడం లేదు. దీదీ అని మమతా బెనర్జీని ముద్దుగా పిలుచుకునే ప్రజలే ఎందుకు రాక్షసితో పోలుస్తున్నారు? పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చేది బీజేపీనా? ఎప్పటి నుంచి బీజేపీ టీఎంసీకి కొరకరాని కుయ్యగా మారింది? వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అక్కడ అన్ని రంగాల్లో కూడా తీవ్రమైన పరిస్థితి ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. 1000 సీట్లు ఉన్న కాలేజీలో 300 సీట్లు కూడా ఫిల్ కాలేదంటే పరిస్థితి ఏంటో స్పష్టం అవుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. అక్కడ ఇటీవల కాలంలో జరుగుతున్న అఘాయిత్యాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్త్రీలకు రక్షణ లేకపోవడం, అల్లర్లు జరుగుతుండడంతో ఇక్కడ చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇక్కడి ప్రభుత్వం డౌన్ఫాల్ ఎప్పుడు మొదలైంది అనేది చూసుకుంటే మాత్రం పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీలదే ఓటు బ్యాంకు ఎక్కువ. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా టీఎంసీ వైపే ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత కమ్యూనిస్టు ఓటు బ్యాంకు విడిపోయింది. కొంత ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇంకొంత కమ్యూనిస్టు ఓటు బ్యాంకు మాత్రం ఇప్పటికీ టీఎంసీకే మద్దతుగా ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న నినాదం ఈ రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ టీఎంసీకి ఆల్టర్నేట్గా ఎలా ఎదిగింది అనే విషయానికి వస్తే 2011లో టీఎంసీకి 39%, బీజేపీకి 4% ఓట్ షేర్ ఉంది. అక్కడి నుంచి కమలం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. 2016లో టీఎంసీకి 45%, బీజేపీకి 10%, 2011లో టీఎంసీకి 48%, బీజేపీకి 38% ఓటు బ్యాంక్ ఉంది. అంటే కమలం పార్టీ 10% నుంచి ఏకంగా 38%కి తన ఓట్ షేర్ను పెంచుకుంది. ఇందుకు పార్టీకి 10 ఏళ్ల సమయం పట్టింది. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. అయితే ఇక్కడ టీఎంసీ ఏం చేస్తుందంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బెంగాలీ ప్రైడ్ అనే నినాదంతో ఇన్నాళ్ళు గెలుస్తూ వచ్చింది. ఇక్కడ బెంగాలీ ప్రైడ్ అంటే జాతీయ పార్టీలు ఉండకూడదు, ప్యూర్ బెంగాలీ పార్టీల అధికారంలోకి రావాలని అర్థం వస్తుంది. అలా ఇన్నాళ్ళు బెంగాలీ ప్రైడ్ అంటూ జనాలను దీది మభ్యపెట్టింది. కానీ ఇప్పుడు దాన్ని ఆ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో కొత్త వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. ఈలోపే బీజేపీ కొత్త అస్త్రంతో సిద్ధమైంది. బీహార్లో కూడా మనం చూసాం. 80% ఓటర్ ఎన్రోల్మెంట్ పూర్తయ్యేసరికి 35.6 లక్షల ఫేక్ ఓటర్ ఐడీలను కనుక్కున్నారు. ఇందులో కొంతమంది చనిపోగా మరికొంతమంది మాత్రం వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ ఫేక్ ఓటర్స్ కార్డ్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కూటమి గెలిచిన స్థానాల్లో ఉన్నాయి. అయితే బీహార్ తర్వాత ఈసీ వెస్ట్ బెంగాల్కు వెళ్ళనుంది. అక్కడ ఓటర్ జాబితాను సిద్ధం చేయనుంది. ఇక్కడ కూడా ఫేక్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఫేక్ ఆధార్ కార్డులు కూడా తయారు చేసి ఇస్తున్నారు. ఒక బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింకు తాను హిందూ అని చెప్పి పేరు మార్చుకొని 25,000 రూపాయల వరకు ఖర్చు చేసి ఆధార్ కార్డు, ఓటర్ల ఐడి తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అలాగే అక్కడే ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతని కారులో కూడా హిందూ దేవతల ఐడిల్స్ ఉన్నాయి. అయితే అతను ఎప్పుడు పశ్చిమ బెంగాల్ వచ్చాడంటే మాత్రం మోడీ సర్కార్ కంటే ముందే వచ్చాను అని అతనే స్వయంగా చెప్పాడు. నేనే కాదు, బెంగాల్లో 50% పైనే నాలాగా హిందూ పేరుతో మరియు ఫేక్ ఆధార్ కార్డ్స్తో ఉన్నారని అతను పబ్లిక్గానే చెప్పాడు. ఈసీ బెంగాల్కు వెళ్తుందనగానే అక్కడున్న దాదాపు 440 మంది ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అక్కడ పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు వారంతా కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారిని తేల్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇతర మంత్రులు అంతా కూడా అమాయకులైన బెంగాల్ ప్రజలను ఒరిస్సా బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తుందని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఎంక్వైరీలో మాత్రం 440 మందిలో 330 మంది బంగ్లాదేశ్ నుండి వచ్చి బెంగాల్లో ఫేక్ ఆధార్ కార్డులతో బ్రతుకుతున్నారని తేలింది. దీనికి టీఎంసీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు.
అందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లకు కూడా ఈ కేవైసీ లింకులు తప్పనిసరి చేసింది. దీంతో ఒక్క పంజాబ్లోనే 31 లక్షల మంది దీని ద్వారా ప్రభుత్వ పథకాలకు అనర్హులను తేలింది. అయితే ఇదే పాలసీని వెస్ట్ బెంగాల్లో మొదలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇది కనుక జరిగితే 45% పైన ఈ కేవైసీలో దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు టీఎంసీలో అసలు భయం మొదలైంది. ఫేక్ ఓటర్లు లిస్టు తీస్తే ఖచ్చితంగా 2026 ఎన్నికల్లో దీదీ పార్టీ ఓటు బ్యాంకు తగ్గుతుంది. అలాగే బెంగాల్ ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ వస్తే తమకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. మరి నిజంగానే బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నికలు సక్రమంగా జరగాలి. ఎందుకంటే బెంగాల్ అల్లర్లకు పెట్టింది పేరు. పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడాలి. మరోవైపు బెంగాల్లోని హిందువులంతా కూడా కమలం వైపు చూస్తున్నారు. అక్కడ హిందువులంతా కూడా యూనిటీగా ఉన్నారు. ఇదే యూనిటీ ఎన్నికల వరకు కొనసాగితే మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని చెప్పాలి. ఇప్పటికే బీర్భూమ్ జిల్లా ఇతిహార్లో ఉన్న ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లు జరిగాయి. అందులో మొట్టమొదటిసారి 9 స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఎంసీకి 0 వచ్చింది. ఇది టీఎంసీకి గట్టి పట్టున్న ప్రాంతం. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ 139 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి టీఎంసీకి పట్టున్న 178 స్థానాల్లో కొన్ని చోట్ల తమ ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కూలిపోవడానికి చిన్న సంఘటన చాలు అంటారు కదా. ఇప్పుడు టీఎంసీ పతనం బీర్భూమ్ ఎన్నికలతో స్టార్ట్ అయిందని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ ఇదే వేవ్తో ఉంటే మాత్రం బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం.